అందరికీ శుభోదయం. అనంతపురం జిల్లా గుత్తి ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం నుండి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం వరకు ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో కొలువు తీర్చి భక్తులు హనుమాన్ చాలీసా పాటిస్తూ సుందరాకాండ పారాయణ చేస్తూ భక్తి భావంతో ఊరేగింపు నిర్వహించారు. ముందుగా శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారి మూలమూర్తికి వేకువజామున సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పుష్పాలతో బంగారు వెండి ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలలో భాగంగా పట్టణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వచ్చిన భక్తాదులకు ఆలయ కమిటీ సభ్యులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాకం శ్రీకాంత్, కిషోర్ బాబు, కోశాధికారి నాగ సుదర్శన్, ఆర్య వైశ్య యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెంకటేశ్వర్లు, కోశాధికారి మహేష్ బాబు, ఆర్య వైశ్య మహిళా మండలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల రాధాదేవి, కృష్ణవేణి, కోశాధికారి గీతావని, కసాపురం ఆలయ మాజీ కమిటీ మెంబర్ కొత్తూరు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. స్లోగన్స్ ఇండి జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా సకల హిందూ భక్తులు కలిసి ఆంజనేయ స్వామి హనుమాన్ పల్లకి సేవ జరగడం జరిగింది. 11 రోజులుగా హనుమాన్ చాలీసా మహిళలు భక్తి శ్రద్ధలతో కావిస్తూ ఈరోజు హనుమాన్ జయంతి విశేషంగా జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు, సర్వ హిందూ భక్తులకి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఆర్యవైశ్య మహిళలందరూ మొదటిసారిగా పల్లకీ సేవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ పల్లకీ సేవ కృష్ణుని గుడి నుంచి సాయిబాబా గుడి వరకు వాసవి బజార్ అంతా కన్నుల విందుగా ఈ పల్లకీ సేవ జరిగింది.
ఉదయం నుంచే ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి గుడి, ప్రసన్న ఆంజనేయ స్వామి గుడిలో ఉదయం నుంచే స్వామికి ఆకు పూజ, పంచామృతాలతో అభిషేకము, మూల విరాట్టుకు ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు అన్ని కలిపి జరిగాయి. ఈ రోజంతా మహిళలం అత్యంత భక్తి శ్రద్ధలతో చివరి రోజు అనుగుణంగా హనుమాన్ జయంతి సందర్భంగా ఈ రోజు 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. జై వాసు.